तुम्हारा बोले तो भाव ना ओके ऑलवेज टाइम नो ऑलवेज यार बेबी చదువుకుంటే ఓకేనా ప్రతి రాత్రి మీకు కూడా తెలుసు సమ్మర్లో ఎండల తీవ్రత గురించి మరియు మీకు కొంచెం రిఫ్రెష్ కావడానికి చిన్న హాలిడేస్ ఇస్తాం ఓకే వాటి మీరు ఓకే చేసిరా రెండు వేలు మొన్న వాళ్ళ ఇంటికి వెయిటింగ్ ఆన్లైన్లో చూసుకోవచ్చు ఓకే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే ఈ మన గురించి మన తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ గా దీనికి ఒకటి ఏర్పాటు చేస్తారు టీచింగ్ కేవలం డ్రగ్స్ సంబంధించి ఈ పోలీసులో ఒక భాగం కేవలం దీని గురించి దీనికి ఒక డైరెక్టర్ ఉంటారు అడిషనల్ డిగ్రీ అంటే మా దాంట్లో హై క్యాడర్ అంత పెద్ద అధికారులు దీనికి నియమించి దీనికి ఒక లీగల్ అండ్ టీమ్ ఫామ్ చేసి ఎందుకోసం అంటే మన తెలంగాణలో కూడా డ్రగ్స్ విపరీతంగా వాడుతున్నారు అది ఎక్కడి నుంచో కూడా స్టార్ట్ అయ్యలేదు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ స్కూల్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి అశోక్ మన ఫ్రెష్ ఒక వ్యక్తికి డ్రగ్స్ అనేది తీసుకుంటే దానివల్ల అతనికి జరిగే నష్టాలు తీసుకోకపోతే జరిగే లాభాలు ఏంటి అనేది చిన్న పోస్టర్లో మనకు కనిపిస్తుంది ఓకేనా ఫస్ట్ అడిక్ట్ అయినప్పుడు ఆయన ఒత్తిడి ఉంటుంది బాగా ఏం చేయాలో అర్థం కాదు ఓకేనా ప్రతిదీ చిన్న పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు అతను మత్తులో ఉంటాడు కాబట్టి ప్రతిది కూడా ఏదైనా కానీ అతనికి ఎక్కువ ఆలోచిస్తున్నాడు ప్రతిదాన్ని టెన్షన్ పడుతూ ఉంటాడు ఓకేనా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల డబ్బులు ఎప్పుడు ఉంటాయి మనకు డ్రగ్స్ ఉంటాడు ఒక రోజు రెండు రోజులు వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు వాడికి డబ్బులు ఇవ్వడం మానేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు వాడు దొంగతనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దొంగతనం ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గర స్టార్ట్ అవుతాడు చిన్నగా అంటే మామూలు 50 రూపాయలు లేదా 100 రూపాయలు లేదా 500 లేదా ఇప్పుడు స్టార్ట్ అవుతాడు వాడు నెక్స్ట్ చేస్తాడు మనం చూడు అప్పుడు ఏం చేస్తాడు వాడు కావాలనిపిస్తాడు వాడు అడిక్ట్ అయిపోతుంది వాడికి అప్పుడు కావాలనిపిస్తాడు అప్పుడు ఏం చేస్తాడు వాడు చిన్నగా దొంగతనం స్టార్ట్ అవుతుంది అవునా తర్వాత ఫ్రెండ్స్ దూరం అవుతారు ఇట్లా చెడ్డోడు కూడా చెడ్డోడు ఉంటారా చెడ్డోడు ఉంటారు వాళ్ళే ఉంటారు మందులు అయితే ఎవరు ఉండరు ఒక ముగ్గురు 4 గ్రూప్ ఏర్పడతారు వాళ్ళు సపరేట్ అయిపోతారు మీతో కూడా కలవరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దూరం అవుతా అంటారు ఫ్యామిలీ కూడా చిన్న చిన్న దూరం అవుతా అంటది మీరు చదువు ఎక్కువ మనకి కంప్లీట్ అడిక్ట్ అయిపోయిందంటే మీరు చదువు కూడా ఎక్కువ మనకి ఏం మీరే మాత్రం ఇప్పుడు స్కూల్కి వచ్చినా కానీ మన స్కూల్లో కూడా ఏమో చదువుతారు ఎప్పుడు స్కూల్ అయిపోద్దా ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఇప్పుడు ఇది చూసుకోవాలా అలా మైండ్ సెట్లో ఉంటాడు ఓకేనా ఫ్యామిలీ కొన్ని రోజులు పోతా ఉంటే లోన్లీ ఉంటాడు ఎప్పటికీ ఒంటరి తర్వాత స్టార్ట్ అయిందంట మన అందరూ అవాయిడ్ చేస్తాను కేసులు అయితే కొంతమంది దొరికే సందర్భాలు ఉన్నాయి చిన్న పిల్లలు 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు కూడా డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకుపోయి జైల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు అప్పుడు వాటికి ఎవరన్నా వాటికి ఫ్రెండ్షిప్ చేస్తారా వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మీ ఊర్లో కూడా ఒక గంజాయి కల్లా అరెస్ట్ అయ్యి పోయాడు వాళ్ళ ఫ్యామిలీ వాటికి ఫ్రెండ్ చేయనిస్తుందా ఏమంటది వాడు జైలు పోయాడు వాడికి ఇట్లా ఇస్తున్నాడు వాడు అట్లా ఇస్తున్నాడు మనకి అలవాటు మనకి అలవాటు అని ఇట్లాంటి వాటిని చూపించుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్స్ పై చేయనిస్తారా అప్పుడు ఏమైంది వాడందరూ దూరం అవుతాడా ఎట్లా స్టడీ అయిపోయింది చివరికి మన పొజిషన్ ఏంటంటే ఏమి చేయలేని పరిస్థితులలో ఇటు పని చేయలేడు ఇటు చదువుకోలేడు ఇటు కుటుంబం దూరం అవుతుంది ఒంటరితనాన్ని అయినాడు ఇవన్నీ ఏమి చివరికి ఏమైందంటే ఏదో ఒక రోజు వాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి వాడి బాడీ మొత్తం క్షీణించిపోతాడు ఈ డ్రగ్స్ అనేది మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే నర్వ్స్ మీద పడుతుంది బాడీలో నర్వ్స్ బ్రెయిన్ రెండింటి మీద పడడానికి మంచి పడుతుంది బట్ చిన్న పెరాలసిస్ రావడం పెరాలసిస్ వచ్చిందంటే ఏంటిగా ఆపేజేగా పెరాలసిస్ తెలుసు కదా పక్షవాతం ఈ నరాలు మొత్తం చచ్చిపడిపోయి పక్షవాతం వస్తుంది
ఆ పక్షవాదం వచ్చిన తర్వాత ఏమైంది క్యూర్స్ చనిపోవడం ఒకటే. సో ఇట్లాంటి ఈ చెడు అలవాట్లకు మీరు కనుక అడిక్ట్ అయితే మాత్రం మీ జీవితాన్ని నాశనం చేసుకొని మీ మీద ఆధారపడి కుటుంబం ఉంటుంది. మిమ్మల్ని ఇంత పెద్ద చేసి స్కూల్ పంపించి చదివించింది దేనికోసం? నా కొడుకు నా బిడ్డ మంచి చదువుకుంటే ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి. అది గవర్నమెంటా ప్రైవేటా బిజినెస్ సెకండ్. మీరు ఒక మంచి స్థాయి ఉంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అట్లాంటిది దాన్ని వదిలిపెట్టి ఇట్లాంటి అడిక్ట్ అయ్యి మీ జీవితాన్ని నాశనం చేసుకొని రోడ్డు మీద తీసుకుంటే మీ కుటుంబాన్ని కూడా మీరు రోడ్డు తీసుకున్నాయి. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో కొంతమంది ఉంటారు సిగరెట్ కావాలి మందు వాళ్ళు. ఆ సిగరెట్ మందు నుంచి కాకుండా డ్రగ్స్ వస్తాయి. ఎవరో ఉండదు, మీ బ్రదర్ కావచ్చు. ఇప్పుడెప్పుడు అమ్మాయిలో స్టార్ట్ అయ్యింది, మన వరకు అయితే ఇక్కడ లేదు, కానీ ముందు కూడా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యే స్టేజ్లో లేరు, మీ ఏజ్ నుంచే వాళ్ళు ఉంటారు. అంటే నెక్స్ట్ అడిక్ట్ అయ్యే పర్సన్స్ మీరే. సో దాన్ని మీరు ఎంత వరకు మీరు దాన్ని దూరం చేసుకుంటే మీ లైఫ్ అంతా ఉంటుంది. మనిషి మీరు ఇందులోకి ఎంటర్ అయిందంటే మాత్రం మీ జీవితం మొత్తం కొలక్షన్ గుర్తుపెట్టు. ప్రతిదీ దూరం అవుతుంది. చదువు దూరం అవుతుంది, ఫ్యామిలీ దూరం అవుతుంది, ఫ్రెండ్స్ దూరం అవుతారు. ఓకేనా? వీటితో పాటు అనవసరం కేసు ఏదో మీరు చిన్నపిల్లలని మిమ్మల్ని కూడా వదిలిపెట్టి ప్రతి జూనియర్ కోర్స్ జూనియర్లు చేసుకుంటుంటారు. వాళ్ళు ఎక్కడికి పంపిస్తాం, అక్కడే వస్తాం. మీకు ఏమైనా ఇట్లాంటి వాళ్ళు తాగినట్టు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా ఉంటే టీచర్ వాళ్ళు చెప్పండి, లేదు అంటే మాకు చెప్పండి. మాకు చెప్పాలంటే మీరు కొంచెం భయపడతారు, అది మాకు తెలుసు. సో తీసుకొచ్చి మీ అప్లికేషన్ మీ టీచర్ వాళ్ళు ఇవ్వాలి. ఓకే, మీరు ఇట్లా చేయడం వల్ల మీ బ్రదర్ కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ ఒక లైఫ్ కాపాడి వాళ్ళ కుటుంబాన్ని రోడ్ మీద పట్టుకుని చూస్తారు. ఎవరైనా కానీ అంతా అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఖర్చు పరీక్షలు కుటుంబమే పేరెంట్స్ అయిన పరీక్ష వాళ్ళకి ఆరోగ్యంగా నష్టం చేస్తారు, వాళ్ళ లైఫ్ బాగుండదు. మీకు ఎవరైనా కానీ తెలిసిన పర్సన్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం 100% మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా సరే? నేను చెప్తాను మళ్ళీ మాకు చెప్తున్నాను, మీరు ఎవ్వరు కూడా సిగరెట్ కానీ మందు కానీ అట్రాక్ట్ కాబట్టి ఈ స్టేజ్లో మీరు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం చాలా మంది ఉన్నారు తెలిసి మాట్లాడతారు. ఇక్కడ 9th 10th క్లాస్ వాళ్ళు పిల్లలు సిగరెట్ రావాలి కూడా చెప్తున్నారు. వాడండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు బండ్లు 2 వీలర్స్ మీ ఏజ్లో మీరు 2 వీలర్స్ అనేది నడపదుతారు. నాకు ఒక లిమిటెడ్ ఏజ్ ఉంటుంది, అర్థమైందా? ఏజ్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత మీరు బండి నడపాలా, లైసెన్స్ తీసుకున్న తర్వాత అంతేగాని నేను ఇప్పుడు ఏదో బండి నడపాలంటే మాత్రం నేను కూడా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి చూస్తాను. సార్ కూడా ఎప్పుడైనా కానీ నేను ట్రిపుల్ ఐడి ఎవరైనా పిల్లలు బండి నడిపితే ఖచ్చితంగా ఆడుకొని వాళ్ళు బండి ఆలోచించుకుంటారు. దీనివల్ల ఏమైంది తెలుసా? మీరు బండి నడిస్తే మీ అమ్మానాలు తెలుసుకుంటారు. రీసెంట్గా ఒకటి మన ఐలాండ్ ఉన్నాయి 14 years అబ్బాయి బయట నడుపుకొని చెట్టుకుంటున్నాడు. 14 years అంటే ఎట్లా ఉంటాడు? బయట పెట్టుకున్నాడు వాడికి గంటలు ఉంటాడా? అప్పుడప్పుడే వేసుకుంటున్నాడు. చెప్పేది ఏంటంటే ఈ ఏజ్ లో మీకు అది నేర్చుకోవడం కరెక్ట్. 18 years వరకు నేర్చుకోండి, ఓకే. 17, 18 నేర్చుకోండి, అక్కడ లైఫ్ కంప్లీట్. అంతేగాని మీరు ఈ చిన్న ఏజ్ నేర్చుకోండి మీకు కంట్రోల్ రాదు, బయట మీద కంట్రోల్ రాదు. ఇంకొంతమంది కాలు రాదు, 1 మంది చెప్తాను ఇంకే ఇంత బయట పని చేస్తాను. ఎట్లా కంట్రోల్ చేస్తాను? చేయాలి కదా, చేయలేదు కదా. ఎవరు కూడా బైక్స్ నడపకండి. ఏదో మీ పేరెంట్స్ నాన్న సాఫ్ట్వేర్ అవ్వండి నాన్న మలేశ్వరం పోయేస్తా, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? దానివల్ల మీకే సాధ్యమే కదా. మిమ్మల్ని పట్టుకోవాలి, పెళ్ళిళ్ళు పడితే పట్టుకోవాలి, మాకు అది లేదు. ఎందుకు చెప్తాం అంటే మీ లైఫ్ నాశనం అయితే దానివల్ల బెనిఫిట్స్ అయితే మీ పేరెంట్స్
ఇప్పుడు నేను పోలీస్ జాబ్ ఉన్నాయి నెక్స్ట్ మీరు చదువుకుని మంచిగా చదువుకొని పోలీస్ జాబ్ నేను ఉంటానంటే మెడికల్ టెస్ట్ ఆ మెడికల్ టెస్ట్ లో కాళ్ళు చేతులు ఎందుకుంటాయి మనకు ఆర్మీ కూడా కొంతమంది గోల్స్ ఉంటాయి చాలా మంది చూస్తాను కానీ ఇట్లాంటి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు తిరుగుతుంటే మాత్రం మీరు ఎవరు కూడా వాటికి ఉంటారు ఓకేనా కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయకండి మీ భవిష్యత్తును మీరు మంచి ఉంచుకోవాలనుకుంటే మాత్రం కొన్ని రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారంగానే పాటించుకొని మీ లైఫ్ మీరు వేసుకుంటే మాత్రం మీరు సక్సెస్ఫుల్ గా మీ లైఫ్ అది ఏది ఉంటే మాత్రం అనవసరంగా మాట్లాడుతుంటే మనకు పడాల్సి వస్తుంది ఓకేనా ఈ డ్రగ్స్ విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని అడిగితే పర్సన్స్ ఉన్నారు కానీ మాకు చెప్పండి మాకు చెప్పాలని అంటే మాకు చెప్తే భయం అనిపిస్తే మెట్టించాలని చెప్పండి ముఖ్యంగా మీరే కవర్ చేస్తారు ఆడపిల్లలే కవర్ చేస్తారు బాగా ఇంకా అందరూ తమ్ముడు ఉన్నారా అందరూ తమ్ముడు ఉన్నారా కరెక్ట్ చెప్పండి కదా ఎంతమంది సీరియల్ అందులో చెప్పరు కాబట్టి మీరు మీ పేరెంట్స్ చెప్పడానికి అట్లా రాసింది ఎప్పుడు కానీ అట్లాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా చెప్పేశాడు నేను మమ్మీ నేను చెప్పాను చెప్తారా లేకపోతే సాయంత్రం వేసుకుని వస్తాను సైలెంట్ అట్లా ఎవరు మేము వచ్చిన ఐదు కోసం చూస్తామంటే వాళ్ళు జీవితం చెప్తే అడిక్ట్ అయినాడు ఆ పీరియడ్ కాస్త డ్రగ్స్ అలవాటు ఓకేనా అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ మీరు చెప్పండి వాళ్ళ లైఫ్లో మంచి మంచి విధంగా మాత్రం మాకు ధైర్యం కట్టించారు మీరు ఒక చేసి చిన్న భయంలోనే వాళ్ళ లైఫ్ ఓకేనా చెప్పిన మాటలు అందరూ విని మంచిగా కరెక్ట్గా నడుచుకుంటారు